జనాలు రేపు ఎవరు డప్పు కొడతారో చూద్దాం. ఇకపోతే రాసి పెట్టుకోండి, 2029లో మళ్ళీ మోదీనే 4వసారి ప్రధాని కావడం ఖాయం. నాలెడ్జీ ఎకనామీగా అమరావతి. దేశంలో రాష్ట్రంలో 2029 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కావాలంటే రాసి పెట్టుకోండి, 2029లో నరేంద్ర మోడీ 4వసారి పీఎం అవుతారని అన్నారు. విజయవాడలో జరిగిన వేటు న్యూస్ మీడియా కాంక్లేవ్లో ఆయన మాట్లాడారు. ఆలస్యంగా సాధించే విజన్ 2047 వల్ల రాజకీయంగా నష్టమేమీ ఉండదన్నారు. 2038 నాటికి భారత్ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2047 నాటికి నంబర్ 1 ఎకనామీగా అవతరించాలని ఆకాంక్షించారు. సరే, ఆయన అంబయం ఆయన ఇళ్ళబోసుకుండు. ఖనిజాల తవ్వకాల్లోనూ సింగరేణి బోర్డు కీలక నిర్ణయం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడి. సింగరేణి సంస్థ కేవలం బొగ్గు గనులకే పరిమితం కాకుండా ఖనిజాల తవ్వకాల్లోనూ పాల్గొనాలని సింగరేణి బోర్డు నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సింగరేణిలో బొగ్గు నిల్వలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా సింగరేణి సంస్థకు నష్టం జరుగుతుందని అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సింగరేణి బోర్డు బొగ్గు తవ్వకాలు పెంచడంతో పాటు ఇతర మినరల్స్ మైనింగ్ చేయాలని నిర్ణయం తీసుకుందని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇక్కడేంది? గోదావరి పుష్కరాలకు ముందస్తు వ్యూహం. దక్షిణ కుంభమేళాకు ఆర్థిక ప్యాకేజీ సాధన కోసం సీఎం వ్యూహం. 22 నెలల ముందే పుష్కర ఘాట్లు, శాశ్వత అభివృద్ధి పనులపై ఫోకస్. బాసరా టు భద్రాద్రిపై కార్యాచరణ. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం. 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా పకడ్బందీగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. ఈ పుష్కరాలను దక్షిణ కుంభమేళాగా పరిగణించి భారీ ఏర్పాట్ల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కోరాలని నిర్ణయించింది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. పుష్కరాలు ప్రారంభం కావడానికి ఇంకా 22 నెలల సమయం ఉన్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సరే, పార్టీ మారలేదన్న ఎమ్మెల్యేలు. మీ స్పందన తెలపాలంటూ బీఆర్ఎస్కు స్పీకర్ లేఖ. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల వ్యవహారం మరో ఆసక్తికరమైన మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన వివరణపై స్పందన తెలియజేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ బీఆర్ఎస్ పార్టీని కోరారు. వారి వాదనలపై వారి అభిప్రాయాన్ని 3 రోజుల్లోగా తెలపాలని సూచిస్తూ లేఖ రాయడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీకి దగ్గరైన సంగతి తెలిసింది. వారిపై అనవరత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్కు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు. ఇటీవల స్పీకర్ను కలిసిన సదరు ఎమ్మెల్యేలు తమపై వచ్చిన ఆరోపణలపై లిఖితపూర్వకంగా వివరణ సమర్పించారు. ఆ వివరణలో తాము బీఆర్ఎస్ పార్టీని వీడలేదని, ఇప్పటికీ అదే పార్టీలో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రిని కలిశామని తెలిపారు. తాము పార్టీ మారినట్లుగా తప్పుడు ప్రచారం చేసేందుకు తమ ఫోటోలను మార్పింగ్ చేశారని వారు వివరణలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల నుంచి ఈ అనూహ్యమైన వివరణ రావడంతో స్పీకర్ కార్యాలయం తదుపరి చర్యలకు ఉపక్రమించింది. 10 మంది ఎమ్మెల్యేలు చెప్పిన విషయాలపై
బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు వారికి లేఖ రాస్తూ ఎమ్మెల్యేల వివరణపై మీ స్పందన ఏమిటో 3 రోజుల్లోగా తెలియజేయాలని కోరింది. దీంతో ఇప్పుడు